మొన్నే విశాఖపట్నంలో పార్ట్నర్షిప్ సబ్మిట్ పెట్టాం. 15 రంగాల్లో 613 ఒప్పందాలు వచ్చాయి. 13,25,000 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ఇవన్నీ మెటీరియలైజ్ చేయగలిగితే 16 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అధ్యక్ష, ఈరోజు ఈ ప్రభుత్వం ప్రోయాక్టివ్గా తీసుకున్న తర్వాత మీరు చూస్తే ఒక్క ఎంఎస్ఎంఈల్లో 2,48,906 మందికి ఉద్యోగాలు వచ్చాయి. స్కిల్ డెవలప్మెంట్ ఇంటర్వెన్షన్ పెట్టి జాబ్ ఫేర్స్ పెడితే 1,46,627 మందికి వచ్చాయి. ఇండస్ట్రీ 95,174 మందికి వచ్చాయి. ఫుడ్ ప్రాసెసింగ్ 64,035 మందికి వచ్చాయి. అదే మరి గవర్నమెంట్ జాబ్ క్రియేషన్లో ఇప్పటి వరకు ఏదైతే మెగా డిఎస్సి కానీ పోలీస్ కానిస్టేబుల్స్ కానీ మిగిలినటన్నీ చూస్తే 30,598 ఉద్యోగాలు గవర్నమెంట్లో ఇచ్చిన ఘనత ఈ ప్రభుత్వానికి దక్కింది. నెట్ క్యాప్లో 20,393, ఐటీ ఎలక్ట్రానిక్స్ 13,866, టూరిజం 5,028, మైన్స్ అండ్ జియాలజీ 3,220, మొత్తం 6,28,327 మందికి ఇప్పటికి ఉద్యోగాలు ఇచ్చిన ఘనత ఈ ప్రభుత్వానికి దక్కింది.